హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవుడైన యేసు ప్రభువారు మనకు ఒక సమయాన్ని ఇచ్చారు. అంటే మనకి ఈ సమయాన్ని, మనకి ఈ ఆపర్చునిటీని ఇచ్చారు. కాబట్టి మనం ఇది తీసుకొని ఏం చేయాలి అంటే, మనము ప్రతి ఒక్కరికి మంచి చేయాలి. అందరికీ మంచి చేస్తూ, అలాగే విశేషంగా మనతో పాటు తోటి సంఘ సభ్యులకు మనము ఇంకా ఎక్కువగా మంచి చేయాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి చేయడం అనే దాంట్లో మనము ఇతరులకు సాయపడడం అంటే అది ఎలాగైనా కానీ, అది మాట సాయమైనా, అది చేతుల ద్వారా సాయమైనా, అది డబ్బుల ద్వారా సాయమైనా, లేదంటే అది అన్నం ద్వారా సాయం అయినా, లేదంటే అది ఇంకా ఎలాంటి విధమైన సహాయం అయినా కానీ మనము అది చేయగలిగే పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు అలాంటి ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. సో ఇది మనం తప్పకుండా తీసుకొని మనం ఇతరులకు సహాయపడుతూ, మనము ఆయన యొక్క ప్రేమను మనము తెలియపరచకుండానే తెలియపరిచిన విధంగా ఉంటుంది. అంటే అది ఇండైరెక్ట్గా మనం చెప్తున్నట్టే. సో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించి మనం ఇతరులకు ఖచ్చితంగా సహాయపడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేలులన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఇతరులకు సహాయపడే పొజిషన్లో మమ్మల్ని పెట్టినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ స్థానాన్ని మేము గుర్తించి మేము ఖచ్చితంగా ఇతరులకు సహాయపడుతూ, అలాగే మేము ఖచ్చితంగా మా తోటి సంఘ సభ్యులకు మేము సహాయం చేస్తూ, అలాగే మేము ఇతరులకు కూడా మా వంతు సహాయము మేము ఖచ్చితంగా చేస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. తద్వారా మేము చెప్పకనే మీ ప్రేమను చెప్పువారి వలె ఉండేందుకు సాయం చేయండి. అలాగే మీ ప్రేమను ఖచ్చితంగా ప్రకటించే వారి వలె ఉండేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.